ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. ఏంటి ఎక్కడికి రెడీ అయిపోతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంటికి వస్తున్నాను. అంటే కొంచెం ఎమర్జెన్సీలో వస్తున్నాను. అంటే ప్లాన్ చేసుకోలేదు. సడన్గా లీవ్ ఇచ్చారు. నెక్స్ట్ లీవ్ ఇవ్వరు. కట్ చేయాలనుకుంటే 15 డేస్ ఇప్పుడే కట్ చేసి రండి అని చెప్పారనమాట. సో దానికోసమే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి బస్ కోసం మా కంపెనీ ముందు వెయిట్ చేస్తున్నాను. సో అప్పుడే బస్సు వచ్చేసింది. ఎందుకంటే నేను యాక్చువల్గా నా టికెట్ కూడా అవ్వలేదు. నేను ఎలా వెళ్తున్నానో నాకే తెలుసు. 2 డేస్ ముందు చెప్పేసి వెళ్ళండి అని అంటే ఎలా వెళ్తాను చెప్పండి. తత్కాల్లో కూడా చాలా ట్రై చేశాను, అవ్వలేదు. ఇదే దిమాపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ మ్యాక్సిమం ఫౌజీ వెహికల్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఇది ఒక్కటే రైల్వే స్టేషను. ఎవరు ఎక్కడి నుంచి రావాలన్నా, ఎటు నుంచి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే వెళ్ళాలి. అండ్ అలాగే సామాన్లు నేను లోకర్ రూమ్లో పెట్టేసి దిమాపూర్ మార్కెట్ చేద్దామని వెళ్ళాను. బట్ ఏం తీసుకోలేదు. జస్ట్ అలా తిరుగుదామని వెళ్ళాను. ఎందుకంటే నైట్ 2కి వివేక్ ఎక్స్ప్రెస్. సో అంతవరకు ఉండలేము కదా రైల్వే స్టేషన్లో కూర్చొని. సో ఇక్కడ మార్కెట్స్ అంటే ఇలాగే ఉంటాయి. రోడ్డు మీద అన్ని పెట్టేసి ఉంటాయి. అక్కడే వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇదే కొంచెం పెద్ద మార్కెట్ అనమాట దిమాపూర్లోన. అండ్ జస్ట్ అలాగా ఈ చెప్పులు 50 రూపాయలకు కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ అంతా చవకగా మనం ఎంత బేరం ఆడాలనుకుంటే అంత బేరం అయ్యే విధానంగా ఉంటుందన్నమాట. ఇక్కడ కల్చర్ మ్యాక్సిమం అమెరికా అదర్ కంట్రీస్ లాగా ఉంటాయి. షార్ట్స్ అయినా ఏవైనా వేసుకొని హ్యాపీగా తిరగవచ్చు అనమాట. సో యాక్చువల్గా నైట్ 2 అప్పుడు ఈ వీడియో తీశాను. ఎందుకంటే అసలు పడుకుడిపోయాను నేను వెయిటింగ్ హాల్లో. బట్ అదే నిద్ర మత్తులో ఉండే. బట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. అంటే మా అస్సాం రైఫిల్స్ అనే వాళ్ళే. వీళ్ళు కూడా లీవ్కి వస్తున్నారు. నా దగ్గర టికెట్ లేకపోవడం వల్ల వాళ్ళతోనే ఎక్కాల్సి వచ్చింది. బట్ లక్కీగా ఏమైందంటే నేను ఒక సీట్లో కూర్చుంటే ఆ సీట్లో ఎవరూ రాలేదు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ తీసేసుకున్నాను. అంటే అసలు ఏం తినాలనిపించట్లేదు. అలాగే ఏదో ఒకటి తిన్నాం. మాతో పాటు అంకుల్స్ కూడా ఉన్నారనమాట. రిటైర్మెంట్ అయిన అంకుల్స్ అనమాట. ట్రావెలింగ్కి వచ్చారంట టూర్కి. సో వాళ్ళు మధ్యాహ్నం భోజనం పలాసాలో తెప్పించారు. సో అది తినేసి వైజాగ్ రీచ్ అయిపోయాను. ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు వైజాగ్లో దిగిపోదాం అనుకున్నట్టు అనిపిస్తుంది. 3 డేస్ జర్నీ చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. సో రాగానే మనం చికెన్ బిర్యానీ మాత్రం ఫస్ట్ తింటాను నేను వచ్చేసరికి. సో మా బావ ఇక్కడ భలే బిర్యానీ అని కొత్తగా పెట్టారు కదా, అక్కడ నుంచి బిర్యానీ తెచ్చారు. సో మా పిల్లలు నేను అందరం కూడా బిర్యానీని ఫుల్గా లాగించేసాం. సో ఇది ఈరోజు వ్లాగ్. ఇంకా ఫర్దర్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.